హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఖచ్చితంగా శనివారం అయితే పూజ చేసుకుంటాను. అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు అనమాట. ఉదయాన్నే వీలైనంత తొందరగా అయితే దీపం ముట్టించుకుంటాను. ఇప్పుడు పిల్లలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనందరిపై తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే ఉండాలి. అయితే ఈరోజు పెసరట్టు టిఫిన్ చేస్తున్నాను. దీనికోసం ముందునైతే పెసలనైతే మంచిగా నానబెట్టుకోవాలి. పెసలు నానకపోతే మాత్రం సరిగా అయితే టేస్ట్ ఉండదు. సో మంచిగా నానబెట్టుకోవాలి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. రోజు దోశ, ఇడ్లీ కంటే కూడా అప్పుడప్పుడు పెసరట్టు ట్రై చేస్తే చాలా చాలా మంచిది. ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలకి కూడా. సో ఇలా మిక్సీ మంచిగా పట్టేసుకున్న తర్వాతకి మంచి పెనం మీద పెసరట్టు వేసేయడమే. పెసరట్టు బాగా పలచగా వేయడానికి ట్రై చేస్తే మాత్రం అది రాదు. ఎందుకంటే అది కొంచెం మందంగానే వేసుకోవాలి. అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది కూడా. మా తేజాన్వి కానీ ప్రహర్షి కానీ అన్ని టిఫిన్ల కంటే పెసరట్టు చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఎక్కువ పెసరట్టు వేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా బాగుంటుంది, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చేసుకోవచ్చు. సో మీరు కూడా పెసరట్టునైతే ట్రై చేయండి. తేజాన్విని స్టడీ చేసి స్కూల్కి పంపించడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. డైలీ మాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేస్తుంది. నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ తోటి చిన్న చిన్నగా ఎలాగోలా బుత్రకిచ్చి నచ్చజెప్పి పంపిస్తున్నాం అనమాట డైలీ. అండ్ టిఫిన్ చేసి మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది. మా కన్నయ్య అయితే ఇంతసేపు నిద్రపోయాడు. వీడు నిద్రపోయాడు కాబట్టి ఇల్లంతా సైలెంట్గా ఉంది. పిల్లలు లేకపోతే ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. కానీ వీళ్ళు లేస్తే మాత్రం మళ్ళీ రచ్చే. చిన్నపిల్లలతో పెద్ద సమస్య ఏంటంటే టాయిలెట్ అండి. వీళ్ళు 24 hours ఎప్పుడు వస్తారో తెలియదు. మళ్ళీ వర్షాకాలం ఇంకా ఫుల్ ఉంటుంది వీళ్ళకి. మేమైతే ఇంకా డైపర్స్ అయితే ఆర్డర్ పెట్టేసినాము. ఎందుకంటే నైట్ టైం ఊకే వాడు పక్కన నడిపిస్తూ ఉన్నాడు, మళ్ళీ నిమ్ము చేస్తుందని చెప్పేసి డైపర్స్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. ఇదైతే నేను మీషోలో తీసుకున్న 50 డైపర్స్ వస్తున్నాయి. 300 350 కాస్ట్ పడింది. కానీ చాలా చాలా బాగున్నాయి. నాకైతే పెట్టొచ్చు అనిపించింది. ఎందుకంటే ఊరికే చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్న 2 daysకి అయిపోతున్నాయి అవి. సో ఇదైతే బెటర్ అనిపించింది. ఊరికే అయిపోతున్నాయి అనే టెన్షన్స్ ఉండదు. వాళ్ళు కొంచెం వేసినా కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఒకేసారి ఆర్డర్ పెట్టుకున్నా. మీరు కూడా పిల్లలకి నైట్ టైం డైపర్స్ వేస్తారా? లేదంటే ఇది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీ ద్వారా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కూడా అయింది. అలాగే ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు.